శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే నిన్న ఎప్పుడో వీడియో విన్నానండి. తను తప్పలేదు. అంటే సహజంగా మనుషులు ఎలా ప్రవర్తిస్తాము అనే దానికి కొంతమంది డౌట్స్ అడిగారు. ఆవిడ తన ధరలో చెప్పింది. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఎలా వస్తుంది అది అనేది నేను విపులంగా చెప్తాను. దాన్ని మించి ఉంటుందండి. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్తే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మన డబ్బంతా బజార్ షాపింగ్స్ అని అలా ఖర్చు పెట్టించి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఆ మనీ అనేది ఖర్చు పెట్టకుండా ఏదో తక్కువగా చూడటం చేయటం అనేది జరుగుతుందనమాట. ఇలా మా చేత ఇలా చేయిస్తారు, వాళ్ళు ఇలా ఏంటి దీనికి పరిష్కారం ఏంటి మేడం అని అడిగారు ఒకళ్ళని. అడిగితే ఆవిడ సమాధానం, మీరు కూడా అలానే చేయండి, తప్పే ఉంది అని అనింది. కానీ కాదండి, వాళ్ళు మన చేత ఖర్చు పెట్టించినా సరే పెట్టించారు, మన భావన ఏంటి, మనం మంచి మనసుతో వదిలేయాలి దాన్ని. వదిలేసి సరే అంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది, మనం వాళ్ళ ప్రవర్తిస్తే అది తప్పని వాళ్ళ దగ్గర అది తప్పని మనకు తెలిసిపోయినప్పుడు, ఎదుటి వారి తప్పని తెలిసినప్పుడు మనం అలా ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదన్నమాట. నాకు అమ్మ నేర్పించిన పాఠం ఇదనమాట. మనము ఎదుటి వారిలో పాజిటివ్ థింకే చూడాలండి. అంటే అయితే అయ్యిందిలే, ఖర్చు పెట్టాము, మన రిలేషన్కేగా, అయితే ఏమైంది, లేదంటే ఎవరికైనా సరే ఖర్చు పెట్టాము, సరే పర్లేదులే, భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి పెట్టాము, పర్లేదని ఒక పాజిటివ్ థింక్ అనేది కలిగి ఉంటే చూడండి, నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచే అటువంటి వారి దగ్గర నుంచే భగవంతుడు పలికిస్తాడండి. నాకు ఎన్నో అనుభవాలు చెప్పాలంటే. ఎంత అంటే వాళ్ళు చాలా రిసీవ్గా మంచిగా తీసుకొని ఇంకా బాగా ప్రేమిస్తారు వాళ్ళు. అటువంటి వారే ఏదో ఒక రోజు, మనుషులమే కదా, ఏదో ఒక రోజు వాళ్ళే మిమ్మల్ని ఇంకా బాగా అపురూపంగా చూసుకునే టైం వచ్చినప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి మనం ఏం పెట్టినా ఏమి చేసినా నేను పెట్టాను చేశాను అని అనుకోవద్దు. మనకి అక్కడ ఉన్నది, ఇప్పుడు మనము భగవంతుడికి ఎంతో ఇష్టంగా ప్రసాదం నైవేద్యాలు పెడుతూ ఉంటామండి. కానీ అదే మనం వారికి పెట్టాము, ఆ వచ్చిన వాళ్ళు మన అతిథి దేవో భవ అన్నట్టుగా మనం అనుకుంటే, అక్కడ మనం ఆ భావంతో చూసామే అనుకోండి, అప్పుడు ఇంకా ఏది ఉండదన్నమాట. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పుగా అనుకోవద్దు, ఇది నా ఒపీనియన్ అనమాట. మీకు చెప్తున్నాను, ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ప్రేమగా చేసినప్పుడు ఎటువంటి భావన ఉండదండి. మంచి మనసు అనేది నిలబడిపోతుంది. వాళ్ళ మీద కల్మషం అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ సహజ మార్గంలో మాకు నేర్పిన పాఠం ఇదేనండి. మనలో ఏమన్నా కల్మషాలు అనేవి ఉంటూ ఉంటే పోతూ ఉంటాయండి అవి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.